నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మార్చ్ 30, 2020 ఈబయోటోరియంకి సంబంధించిన రీపర్చేజ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రీపర్చేజ్లో మనకి 46A జస్ట్ ఒక 15-20 మినిట్స్ ముందు ఓపెన్ కావడం జరిగింది. ఇప్పుడు మనం 46లోకి వెళ్తాం. ఇది 46 అండి, మీరు చూస్తున్నారు. ఈబయోటోరియం 46లో మనకి డేట్ వైజ్ యువర్ రివార్డ్ పాయింట్స్ ఇలా చూసుకోవచ్చు. డీలో 46Dలో 46D పైన క్లిక్ చేసినప్పుడు మనకి రివార్డ్ పాయింట్స్ డేట్ వైజ్ వస్తాయి. ఏ డేట్ నాడు మనకి ఎన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చినాయని చెప్పి వస్తుంది. నా ఎర్నింగ్ జస్ట్ ఫిబ్రవరిలో ఒక 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, 1262. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి 2 కలిపితే 1262 రూపాయల 50 పైసలు. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 1263 అవుతుంది. ఆ 1263కి గాను మనకు ఫిబ్రవరిలో ఒక 50, మిగతాదంతా 1212 ఇప్పుడు ఈ 13 ఈ మంత్లో వచ్చింది, మార్చిలో వచ్చింది. ఒక 50 రూపీస్ ఏమో 50 రివార్డ్ పాయింట్స్ ఏమో మనకు ఫిబ్రవరిలో వచ్చాయి. ఇది మనం 46Dలో చెక్ చేసుకుంటే అనిపిస్తుంది మనకు రివార్డ్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి అన్నది చూసుకోవడానికి. 46Dలో డేట్ వైజ్ యువర్ రివార్డ్ పాయింట్స్ చూసుకుంటే అనిపిస్తుంది. 46Aలో మనకి రిక్వెస్ట్ అగైనెస్ట్ రివార్డ్ పర్చేజ్ ప్రోడక్ట్ మనం రిక్వెస్ట్ అంటే రీపర్చేజ్ చేసుకోవచ్చు 46A ద్వారా. ఇక్కడ మనం 46A పైన క్లిక్ చేస్తున్నాం ప్రొడక్ట్ రిక్వెస్ట్ గురించి పర్చేజ్ చేయడానికి. నాకు ఇంతకుముందు 1262 రూపాయలు, 1263 రూపాయలు వచ్చింది. 1263 రూపీస్ ఫిబ్రవరి, మార్చి 2 కలుపుకొని వస్తే నాకు ఇక్కడికి వచ్చేసరికి యువర్ అవైలబుల్ రివార్డ్ పాయింట్స్ ఫర్ ప్రొడక్ట్ పర్చేజ్ గివెన్ బై ద కంపెనీ అనేది 1213 అవుపిస్తుంది. 1213 రూపాయలు అవుపిస్తుంది. ఫిబ్రవరిలో నాకు 50 రూపాయల రివార్డ్ పాయింట్స్ వచ్చింది, 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. ఆ 50 రివార్డ్ పాయింట్స్ మనకి ఇక్కడ అగుపియట్లేదు. ఓన్లీ మార్చిలో వచ్చిన రివార్డ్ పాయింట్స్ మాత్రమే మార్చి నెలలో అగుపిస్తున్నాయి. అంటే ఫిబ్రవరిలో మనం పర్చేజ్ చేసుకోవడానికి 50 రూపాయల కంపెనీ దగ్గర ప్రోడక్ట్ ఏం లేదు 50 రూపాయలది. ఇక్కడ మినిమం రిపర్చేజ్ స్టార్ట్ మీకు న్యాచురల్ హ్యాండ్మేడ్ సోపు 960 రూపీస్తో పర్చేజ్ చేసుకోవచ్చు. 6 సోపుల బాక్స్ ఒకటి వస్తుంది 960కి. ఆ విధంగా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది మినిమం రేట్తో, యాజ్ అండ్ నౌ ఈ రోజు వరకు. రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా చిన్న చిన్న ప్రొడక్ట్స్ వస్తాయా, వచ్చినా కూడా వాటి మినిమం ప్యాక్ సైజ్ ఎంత ఉంటుంది, మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది అన్నది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈరోజు మట్టికి మనకేంటి అంటే నాకు వచ్చిన ఫిబ్రవరిలో వచ్చిన 50 రూపాయలు నేను ఆ మంత్లో ఏం తీసుకోలేదు. 50 రివార్డ్ పాయింట్స్ అనండి, 50 రూపాయలు అనండి, 50 రూపీస్ ఆర్ 50 రివార్డ్ పాయింట్స్ నేను ఫిబ్రవరి మంత్లో పర్చేజ్ చేసుకోలేకపోయాను. మార్చిలో వచ్చిన రివార్డ్ పాయింట్స్ 1213. ఆ 1213 మాత్రమే మనకి ఇక్కడ అనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో వచ్చిన 50 రూపీస్ ఫ్లెష్ అవుట్ అయిపోయాయి. ఆ రేట్ సే ఇట్ రూపీస్ ఆర్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఎలాగైనా అనుకోవచ్చు. ఫ్లెష్ అవుట్ అయిపోయి ఈరోజే సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసి ఒక 1 అవర్ బిఫోర్, 40 మినిట్స్ బిఫోర్ దీన్ని అప్లోడ్ చేశారు 46Aను. రాన్ ఫ్యూచర్లో ఇంకా దీంట్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కంపెనీ లాస్ట్ మంత్ ఎప్పుడైతే ఈ రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పర్చేజ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో మనం 500 వరకు రీపర్చేజ్ చేసుకోకుండా రివార్డ్ పాయింట్స్ని అట్లాగే ఉంచుకున్నది ఏదైతే మనం ఖర్చుగా మంత్ ఎప్పుడైతే పర్చేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, రీపర్చేజ్ బోనస్, రీపర్చేజ్ ఆర్బీవీ ఇదంతా ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎవ్రీ మంత్ మినిమం 500 ఆర్బీవీ స్పెండ్ చేయకుండా ఉంచుకోవచ్చు, ఖర్చు చేయకుండా ఉంచుకోవచ్చు. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ మంత్ ఆర్బీవీలో మళ్ళీ కలిసిపోతుంది, అప్పుడు మీరు రీపర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సాఫ్ట్వేర్ ఇప్పుడిప్పుడే అప్గ్రేడ్ చేస్తున్నారు. యాక్చువల్గా దాన్ని 500 నుంచి 1000 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. మొన్న లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ జరిగిన జూమ్ మీటింగ్లో దాన్ని 1000 రూపీస్కి ఇంక్రీజ్ చేసినట్టు చెప్పారు.
కాకపోతే ఇప్పుడే అప్గ్రేడ్ జరుగుతుంది. నాకు మటుకు లాస్ట్ మంత్ ఏదైతే బీవీ వచ్చిందో, ఆర్బీవీ వచ్చిందో 50 ఆర్బీవీ ఫ్లెష్ అవుట్ అయిపోయి ఈ మంత్కు జరిగిన 12-13 మాత్రమే వచ్చింది. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఇది అప్గ్రేడ్ చేశారు సాఫ్ట్వేర్. రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి అన్ని రకాలుగా అప్గ్రేడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు సాఫ్ట్వేర్ని, మనకు అందుబాటులోకి తీసుకొస్తారు. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సీ యూ. అందరూ సరిగా పనిచేసుకోండి. ఎక్కువ డబ్బులు సంపాదించుకునేందుకు ఈ ఉగాది సందర్భంగా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పి మీరంతా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.